ఏం చెప్పినావు లాస్ట్ క్లాస్ లో? సిఎస్సి టు ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ టు సిఎస్సి అండ్ సిమ్యులేషన్. అందరూ సిమ్యులేషన్ వర్క్ అయిందా? సిమ్యులేషన్ లో ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక ఆ మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, అది రెడ్ కలర్ లో చూపిస్తుంది. ఆ రెడ్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి కింద రెడ్ కలర్ లో ఏం ఎర్రర్ వచ్చిందని కూడా చూపిస్తుంది. ఓకేనా? సిమ్యులేషన్ లో ఎర్రర్స్ కూడా చూపిస్తుంది. సో ఈరోజు వచ్చేసి మనం సెండర్ సిస్టమ్ యాడ్ చేసి, ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, ఓన్లీ సిపిఐ నుంచే చేసాం కదా. ఇప్పుడు సెండర్ సిస్టమ్ నుంచి డేటా ఎలా పంపించవచ్చు, ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. జస్ట్ నేను ఒక ఐఫ్లో నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఐఫ్లో అనేది క్రియేట్ అయింది, నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఐఫ్లో క్రియేట్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది, సెండర్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ రిసీవర్. ఓకే, సో ఇంతకు ముందు మనం ఏం చేసాము, స్టార్ట్ మెసేజ్ అనేది తీసేసి టైమర్ పెట్టేసి మనం విత్ ఇన్ ద సిపిఐ లో ఐఫ్లో అనేది ఎలా రన్ అవ్వాలనేది, అక్కడి నుంచి రిసీవర్ కి డేటా ఎట్లా పాస్ అయ్యొచ్చు అనేది చూసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సెండర్ నుంచి రియల్ టైంలో మనం ఏం చేస్తాము, ఒక సెండర్ నుంచి మనకి సిపిఐకి డేటా వస్తుంది. అంటే సెండర్ నుంచే రావాలని ఏం లేదండి, టైమర్ ద్వారా కూడా చేసే ఉంటాయి. మీకు ముందు ముందు ఓన్లీ టైమర్ తో రన్ అయ్యి ఎలా ఉంటాయి అనేది అది కూడా చూపిస్తాను. సెండర్ తో రన్ అయ్యి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో సెండర్ అప్లికేషన్ అనేవాళ్ళు సిపిఐకి డేటా, అంటే సిపిఐకి ఎవరో ఒక సిస్టమ్ కి పంపించాలి, రిసీవర్ అప్లికేషన్స్ కి డేటా పంపించాలి. త్రూ మిడిల్ వేర్ మన సిపిఐ ద్వారా డేటా వెళ్తుంది. సో ఆ డేటా అనేది ఫస్ట్ ఎక్కడికి రావాలి, రిసీవర్కి వెళ్ళిపోతుందా, సిపిఐకి వస్తుందా? ఫస్ట్ సిపిఐకి రావాలి. సో దానికోసం ఇక్కడ మనం ఒక సెండర్ అప్లికేషన్ దగ్గర నుంచి, ఓకే, సెండర్ అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ మెసేజ్ కి కనెక్ట్ అవుతుంది. స్టార్ట్ మెసేజ్, అక్కడ ఇంతకు ముందు టైమర్ ఉండేది, టైమర్ అనేది స్టార్ట్ మెసేజ్ అంటే సెండర్ తో కనెక్ట్ అవ్వదు. ఓన్లీ స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ మాత్రమే మనకి సెండర్ ఆర్ రిసీవర్ తో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో దీని మీద మనం డ్రాప్ చేయగానే మనకి ఏమొస్తాయి, అడాప్టర్స్ అనేవి పాపప్ అవుతాయి. సో దీంట్లో మనం వచ్చేసి ఈరోజు అడాప్టర్ హెచ్టిటిపిఎస్ అనేది చూద్దాం. ఓకే, సో హెచ్టిటిపిఎస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి రిసీవర్ సంథింగ్ మెయిల్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హెచ్టిటిపిఎస్ సెండర్ అడాప్టర్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ జనరల్ ట్యాబ్ లో చూడండి, మనకి ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఏముంది, హెచ్టిటిపిఎస్. మెసేజ్ ప్రోటోకాల్ ఏం లేదు, నన్ను ఉంది. ఓకే, సో అంటే మెసేజ్ ప్రోటోకాల్ ఏం లేదంటే మనం ఎనీథింగ్ వీ కెన్ సెండ్. పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటే ఆ టైప్ ఆఫ్ మెసేజ్ మాత్రమే పంపించగలుగుతాం. సో మెసేజ్ ప్రోటోకాల్ లేదంటే మనం ఎలాంటి మెసేజెస్ అయినా పంపించవచ్చు. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ అని చెప్పి ఉంది. ఓకే, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. మరి ఎస్ అంటే సెక్యూర్, సెక్యూర్ సర్వర్స్. మీరు ఏదైనా సరే ఒక వెబ్సైట్ తీసుకుంటే దాంట్లో చూడండి, ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని చెప్పి ఉంటుంది. మీకు ఎప్పుడైతే అక్కడ ఎస్ లేదో ఇట్స్ నాట్ సెక్యూర్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఇది ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అంటే రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ అని చెప్పి అంటా ఉన్నాం. హెచ్టిటిపిఎస్ ఏదైతే ఉందో వెబ్ 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 బేస్డ్ సిస్టమ్స్ ఏవైతే రన్ అవుతాయో వాటిని మనం రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ అని చెప్పి అంటా ఉన్నారు. ఓకే, సో ఈ రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ ని యూజ్ చేసి, అంటే ఆ రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ తో కనెక్ట్ అవడానికి మనం ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ ఉన్న అడాప్టర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు హెచ్టిటిపిఎస్ అనేది మనం సెండర్ అడాప్టర్ అనేది పెట్టాను. ఓకే, సో పెట్టిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఇవన్నీ జనరల్ ట్యాబ్. ఓకే, ఇవన్నీ కామన్. జనరల్ డైరెక్షన్ ఏంటి మనకి సెండర్ కాబట్టి సెండర్ అని చెప్పి చూపిస్తుంది. సిస్టమ్ సెంటర్ అని ఉంది. ఓకే, అండ్ అడాప్టర్ టైప్
సెలెక్ట్ చేసుకుంది హెచ్డిటిపిఎస్, దాని ప్రోటోకాల్ కూడా హెచ్డిటిపిఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ డీటెయిల్స్లోకి వద్దాం. ఓకే, సో కనెక్షన్ డీటెయిల్స్లో ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ దగ్గర అడ్రస్ అనేది ఉంది. ఓకే, అడ్రస్ ఎవరి అడ్రస్ ఇది? సెండర్ అడ్రస్, అంతేనా? ఇప్పుడు ఇక్కడ మెయిల్ అడాప్టర్, ఇక్కడ రిసీవర్ ఉంది కదా, సో ఇక్కడ దీంట్లో ఇక్కడ అడ్రస్, కనెక్షన్లో అడ్రస్ ఎవరికి ఇస్తాము? రిసీవర్ మెయిల్ అడ్రస్ ఇస్తాము. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, సిపిఐ యొక్క డేటా వాళ్ళకి పంపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సెండర్ నుంచి డేటా సిపిఐకి పాస్ అవుతుంది. మరి ఏం చేయాలి? సిపిఐ అడ్రస్ కావాలి. సిపిఐ అడ్రస్ అనేది మనం సెండర్కి ఇవ్వాలి. ఓకే, సిపిఐ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది సెండర్కి ఇస్తే సెండర్ డేటాని మనకి పంపించగలుగుతాం. ఓకే, సో అడ్రస్ జనరేట్ చేయడానికి ఇక్కడ మనం ఒక పాత్ ఇస్తాం అనమాట. ఓకే, అడ్రస్, ఇక్కడ అడ్రస్ అని చెప్పింది కదా, జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ స్లాష్ పెట్టేసి ఒక నేమ్ ఇస్తాం. ఓకే, సంథింగ్ ఇది హెచ్టిటిపిఎస్ అని జస్ట్ ఒక నేమ్ ఇస్తుంది అంతే, హెచ్టిటిపిఎస్ కాదు. ఓకే, సెండర్ టు మెయిల్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చా, అడ్రస్ పాత్ ఇచ్చా అంతే. నేను మొత్తం ఎంటైర్ అడ్రస్ అంటే మనకి ఎలా ఉంటుంది, సంథింగ్ హెచ్టిటిపిఎస్ ఒక యూఆర్ఎల్ లాగా ఉంటుంది. ఓకే, పోస్ట్ అడ్రస్ అని చెప్పండి. బట్ ఇక్కడ నేను అడ్రస్ ఇవ్వకుండా జస్ట్ ఏమి ఇచ్చానంటే ఓన్లీ పాత్ ఇచ్చా. ఆ పాత్ ఎందుకు ఇచ్చాను అనేది మీకు నెక్స్ట్ స్టెప్స్ లో చెప్తాను. ఓకే, సో ఇది అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి అథరైజేషన్. అథరైజేషన్ లో యూజర్ రోల్ అండ్ క్లయింట్ సర్టిఫికేట్ అనేది ఉంది. ఓకే, సో అథరైజేషన్ అంటే ఏంటి? పర్మిషన్, యాక్సెస్ ఆ సిస్టమ్, అంటే ఇప్పుడు వాళ్ళు మన సిస్టమ్ యాక్సెస్ చేయడానికి మనం ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ అనేది పెట్టుకుంటున్నాం అనేది మనం అక్కడ చెప్పాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మాక్సిమం యూజర్ రోల్స్ ఉంటాయి, సెండర్ అప్లికేషన్స్ ఎప్పుడు యూజర్ రోల్స్ ఉంటాయి. సో నేను యూజర్ రోలే పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే యూజర్ రోల్ అనేది సెలెక్ట్ చేస్తున్నారో అక్కడ యూజర్ రోల్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ మీకు ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్. మీరు రోల్స్ అసైన్ చేసేటప్పుడు కూడా యూజర్ రోల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనే యూజర్ రోల్ కూడా ఉంటుంది. ఈ యూజర్ రోల్ లేకుండా ఏ సెండర్ అప్లికేషన్ కూడా మన సిపిఐ సిస్టమ్తో కనెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ రోల్ యూ నీడ్ టు కనెక్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ టు ది సిపిఐ? వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి సిపిఐ కనెక్ట్ అవ్వాలంటే ఏ యూజర్ రోల్ కావాలి అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్, ఇది యూజర్ రోల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈఎస్బి ఈ ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తారనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్టెడ్. ఓకే, ఇదేంటంటే మనకి ఎప్పుడైనా సరే డేటా అనేది ఒక సెండర్ అప్లికేషన్ నుంచి సిపిఐకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు సెండర్ అప్లికేషన్ ఎవరో సమ్ ఎక్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు పంపిస్తున్నప్పుడు డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది. అంటే సిఎస్ఆర్ఎఫ్ అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. ఓకే, అంటే వేరే సైట్స్ నుంచి ఎవరు దాన్ని హ్యాక్ చేయకుండా ఈ సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేస్తాము. అది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి, లేదంటే అవసరం లేదనుకుంటే అవసరం లేదు. బట్ ఇది ఎనేబుల్ చేసామంటే మీకు తర్వాత చెప్తాను, ఇది ఎట్లా ట్రిగర్ చేయాలని తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నేను డిజేబుల్ చేసి ఉంచుతాను, అంటే నాకు అది అవసరం లేదు కాబట్టి నేను డిజేబుల్ చేసి పంపిస్తున్నాను. ఓకే, సో జస్ట్ దీంట్లో మనం ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఈ యొక్క అడ్రస్ పాత్ అనేది స్లాష్ పెట్టి, ఓకే, ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి ఒక నేమ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ కండిషన్స్ జస్ట్ ఏముందంటే బాడీ సైజ్, అంటే మాక్సిమం ఎంత సైజ్ వరకు అలౌ చేస్తుంది అనేది ఇక్కడ బాడీ సైజ్, సెండర్ వచ్చే డేటా ఉంటుంది కదా ఆ డేటా సైజ్ అనమాట. ఓకే, అంతే, జస్ట్ ఈ అడ్రస్ పాత్ ఇస్తే నేను డిప్లాయ్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా ఇంకా అర్థమవుతుంది, చూపిస్తాం నేను. మెయిల్ అడ్రస్ ఏంటి? smtp.gmail.com ప్రైవేట్.
నేమ్ ఏం పెట్టారు? చూస్తాను అని. జస్ట్ ఓకే. సో జస్ట్ నేను సమ్ సబ్జెక్ట్ మీ హెచ్టిటిపిఎస్ అని చెప్పి సబ్జెక్ట్ ఇచ్చి డాలర్ ఇన్ బాడీ బాడీ ఏదైతే వస్తుందో బాడీని క్యాప్చర్ చేస్తున్నాం అంతే. ఓకే, డన్. మెయిల్ అడాప్టర్ కన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వచ్చిన బాడీని ఏదైతే సెంటర్ సైడ్ నుంచి వస్తుందో ఆ బాడీని వచ్చినట్లు యాజ్ ఇట్ ఈజ్ నేను మెయిల్ కి పంపించేస్తాను. మధ్యలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేయట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాము, తర్వాత ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే చేద్దాం. ఓకే, సో సేవ్ అండ్ అగైన్ డిప్లాయ్. డిప్లాయ్మెంట్ స్టేటస్లు ఏమేమి ఉంటాయి? డిప్లాయ్మెంట్ స్టేటస్లు ఏమేమి ఉంటాయి? స్టార్టింగ్ స్టార్టింగ్, స్టార్టెడ్, స్టాపింగ్, ఎర్రర్. ఓకే, ఇది స్టార్టింగ్ లో ఉంది. మనకి ఎండ్ పాయింట్ URL ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా ఒక అడ్రస్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఈ URL కూడా పేస్ట్ చేస్తా. ఇంకొకటి మన సిపిఐ టెనెంట్ ఉంది కదా, సిపిఐ అడ్రస్ ఉంది కదా, సేమ్ అదే అడ్రస్ కూడా నేను కాపీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ కొంచెం మాస్కింగ్ ఉంటుంది మన వెబ్సైట్ కాబట్టి. ఇక్కడ ఈ ఐడి ఉండకుండా జస్ట్ ఇంటిగ్రేషన్ సూట్ ట్రయల్ అని చెప్పి మాస్కింగ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా చూడండి అకౌంట్ ఐడి, మనకి అకౌంట్ ఐడి బోత్ సేమే. ఇక్కడ ఒక చోట మాత్రం మాస్కింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ CF apps US1001 hana.onDemand.com ఏదైతే ఉందో వెబ్సైట్ వరకు సేమ్ ఉందా లేదా? సో అంటే మనం ఏం చేస్తాం అంటే ఈ ఎండ్ పాయింట్ URL అనేది ఎవరికి ఇస్తాం? సెండర్కి ఇస్తాం. ఓకే, ఏ ఎండ్ పాయింట్ URL మనకి జనరేట్ అయింది కదా మానిటరింగ్ ట్యాబ్ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ లో. ఈ ఎండ్ పాయింట్ URL అనేది ఎవరికి ఇస్తాము? సెండర్కి ఇస్తాం. సో సెండర్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఫస్ట్ ఈ అడ్రస్, ఈ వెబ్సైట్ ఈ అడ్రస్ ఎవరిది? మన సిపిఐ టెనెంట్. ఫస్ట్ సిపిఐ టెనెంట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి /HTTP అని చెప్పి ఉంది. ఇక్కడ చూసుకుంటే /shell/design అంటే ఏంటి? మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఎంటైర్ మొత్తాన్ని షెల్ అని చెప్పంటాము. దాంట్లో డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళమని చెప్తున్నాం. తర్వాత కంటెంట్ ప్యాకేజ్ లోకి వెళ్ళమని చెప్తున్నాం. ప్యాకేజ్ లో batch22 సంథింగ్ ఏదో ప్యాకేజ్ లో ఇట్లా పాత్ ఉంటుంది లోపలికి ఎలా వెళ్ళాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఈ వెబ్సైట్ మన పర్టికులర్ సిపిఐ టెనెంట్ లోకి వచ్చిన తర్వాత హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ మనకి HTTPS HTTP అని చెప్పి HTTPS ఏ అడ్రస్ అయినా మనకి HTTP తోనే ఉంటాయి. సో HTTP అనే ప్రోటోకాల్ తో ఉన్న అడాప్టర్ లోకి వెళ్ళాలని చెప్పి దాని అర్థం. ఓకే, వెబ్సైట్ లోకి వచ్చేసింది. ఏ ఫ్లోలోకి వెళ్ళాలో దానికి తెలవాలి కదా, ఏ ఫ్లోలోకి వెళ్ళాలో దానికి తెలవాలి. సో అందుకోసం ఫస్ట్ ఏముంది? HTTP అని ఉంది. ఓకే, ఆ పర్టికులర్ సిపిఐ టెనెంట్ లోకి వచ్చిన తర్వాత
హెచ్టిటిపి ప్రోటోకాల్తో ఉన్న అడాప్టర్స్ని చెక్ చేయి. చెక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ పాత్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాత్ ఉన్న ఐఫ్లోలోకి వెళ్ళు అని చెప్పి దీని మీనింగ్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇది ఇక్కడ .com వరకు ఏదైతే ఉందో అది మొత్తం మన సిపిఐ టెనెంట్ యొక్క యూఆర్ఎల్. సిపిఐ టెనెంట్ యూఆర్ఎల్ లోకి వాళ్ళు ట్రిగర్ చేయగానే ఫ్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఏ ఫ్లోకి వెళ్ళాలనేది మనం ఇక్కడ ఇచ్చే పాత్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో హెచ్టిటిపి అనే ప్రోటోకాల్లో ఈ పర్టికులర్ పాత్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాత్ ఉన్న ఐఫ్లోలోకి డేటా అనేది రావాలి అని చెప్పి ఇక్కడ ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఒకటి క్రియేట్ చేశాను రియల్ టైంలో, నా పర్టికులర్ హెచ్టిటిపిఎస్ అడాప్టర్ నేను ఒక పాత్ ఇచ్చాను, ఇంకొకరు కూడా ఇంకొక పాత్ క్రియేట్ చేసుకుంటారు. అట్లా మల్టిపుల్ మెంబర్స్ మల్టిపుల్ హెచ్టిటిపిఎస్ సెండర్ అడాప్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ అనేది మనకి యునిక్ ఉండాలి. ఓకేనా, ఒకసారి మీరు అది ఇచ్చారంటే ఇంకొకసారి అదే నేమ్తో మళ్ళీ డిప్లాయ్ అవ్వాలి. ఎందుకంటే అది ఐఫ్లోస్ ఏ ఐఫ్లోలోకి రావాలో దానికి తెలిసి ఉండాలి. సేమ్ నేమ్తో ఇచ్చుంటే అది ఏ ఐఫ్లోలోకి వెళ్ళాలి దానికి తెలియదు కదా. సో అందుకని చెప్పి అది ఆబ్వియస్లీ యూనిక్కే ఉండాలి అండ్ డిప్లాయ్ కూడా అవ్వదు అనమాట. మీరు ఒక్కసారి ఒక నేమ్తో ఐఫ్లో డిప్లాయ్ చేశారంటే ఇంకా వేరే నేమ్ అదే నేమ్తో మళ్ళీ ఇంకొక ఐఫ్లో డిప్లాయ్ అవ్వదు. హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో వేరే ప్రోటోకాల్స్తో అవుతుంది, అది తర్వాత చూద్దాము. ఈ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ అడాప్టర్ యూజ్ చేశారంటే ఈ సెండర్ టు మెయిల్ అని చెప్పిచ్చే కదా, ఇది ఇంకా ఒకసారి ఎంటైర్ టెనెంట్లో ఒకసారి ఇంకెక్కడ ఇవ్వడానికి కుదరదు. మీరు వేరే ప్యాకేజ్లోనే ఇవ్వడానికి కుదరదు, వేరే ప్యాకేజ్ అయినా ఇవ్వడానికి కుదరదు. ఇక్కడ ప్యాకేజ్ అనేది మనం మెన్షన్ చేయట్లా, హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది మెన్షన్ చేస్తాం. ఎనీ ప్యాకేజ్, ఏ ప్యాకేజ్లోనా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి దాంట్లో ఈ పర్టికులర్ పాత్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పాత్లో ఉన్న ఐఫ్లోలోకి వెళ్ళమని చెప్పి డేటాని చెప్తున్నాం. ఇదే మనకి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. మనం ఇచ్చిన పాత్ అనేది మన ఐఫ్లోని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఇప్పుడు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎవరికి ఇవ్వాలి? సెండర్కి ఇస్తే సెండర్ అనేవాడు డేటాని మనకి పంపిస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఈ సెండర్కి సపోజ్ ఇక్కడ మనకి సెండర్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పోస్ట్ మ్యాన్ అని చెప్పి ఒక టూల్ ఉంటుందండి, అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, పోస్ట్ మ్యాన్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది. డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ కొట్టేసి మీరు యాపిల్ అయితే యాపిల్, అయ్యో నార్మల్ విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా మీకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇలా ఫస్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి హెచ్టిటిపి రిక్వెస్ట్ అని చెప్పి హెచ్టిటిపి రిక్వెస్ట్ పెట్టినా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీరు రిక్వెస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. క్రియేట్ చేసేటప్పుడే రిక్వెస్ట్ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా ఎంటర్ ద యూఆర్ఎల్ ఆర్ పేస్ట్ ద టెక్స్ట్ అని చెప్పి అంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు మనం డెమోస్ చేస్తున్నాం కాబట్టి మనకి సెండర్ అప్లికేషన్ ఉండదు కాబట్టి మన పోస్ట్ మ్యాన్ యాజ్ ఆఫ్ నో సెండర్ అనుకుని చెప్పి ఇక్కడ నుంచి డేటాని మనమే పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ కాపీ చేసా కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదే కదా మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో పేస్ట్ చేశా. పేస్ట్ చేసిన తర్వాత ఓకే బాడీ ఏదో ఒక బాడీ పెడదాం మనం. ఇక్కడ బాడీ ఉంది కదండి, ఈ బాడీ మీద క్లిక్ చేసి ఇక్కడ రా అని చెప్పింది కదా, ఈ రా మీద క్లిక్ చేసి మీరు ఎనీ ఫార్మాట్ ఆఫ్ ద డేటా అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎనీ ఫార్మాట్ ఆఫ్ ద డేటా అనేది మీరు పేస్ట్ చేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ పెట్టి హెచ్టిఎంఎల్ పెట్టినా ఎక్స్ఎంఎల్ పెట్టినా నో ప్రాబ్లం, డేటా అనేది పాస్ అవుతుంది. సో నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా అనేది ఓకే ప్రొడక్ట్స్ అనే ఒక సంథింగ్ ఒక శాంపిల్ డేటా ఉందనుకోండి, ఈ శాంపిల్ డేటాని నేను పంపించాలి. సో ఇప్పుడు రా అనే ప్లేస్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ బాడీ అనేది పేస్ట్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటిది ఇప్పుడు నేను చేసేది డేటాని ఏం చేస్తున్నా సెండ్ చేస్తున్నా. మనం ఏమంటాం పోస్ట్ అంటాం. ఇవన్నీ మనకి యాక్షన్ ఐటమ్స్ అండి. డేటాని మనం ఫెచ్ చేస్తున్నామా, ఫెచ్ చేస్తున్నాం అంటే గెట్ చేస్తున్నామా, లేకపోతే పంపిస్తున్నామా, లేకపోతే అప్డేట్ చేస్తున్నామా, డిలీట్ చేస్తున్నామా, ఇవన్నీ మనకి యాక్షన్ ఐటమ్స్ అనమాట. సో దాన్ని బట్టి మనం ఈ యాక్షన్ ఐటమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, యాజ్ ఆఫ్ నో మనం డేటాని పోస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను పోస్ట్ అనే ఆపరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది. ఓకే, డేటా పెట్టేశాను, యూఆర్ఎల్ కూడా పెట్టేశాను. ఓకే, సో సెండ్ కొడుతుంది.
ఏమైంది కింద ఏంటిది ఇది 401 అనాథరైజ్ అంటే అంటే ఏంటి యాక్సెస్ అనేది లేదు. దేనికి యాక్సెస్ లేదు? సిపిఐని యాక్సెస్ చేయడానికి వీళ్ళకి అథరైజేషన్ అనేది లేదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి అథరైజేషన్ అని చెప్పి ఉంటుంది. ఓకే, అథరైజేషన్ అనే ట్యాబ్ లో మనం అథరైజేషన్ అనేది యాడ్ చేసామా? చేయలా. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఐఫ్లో డిజైన్ చేసేటప్పుడు మనం ఏం పెట్టాం? ఇక్కడ అథరైజేషన్ పెట్టాము లేదా? ఇప్పుడు హెచ్టిటిపిఎస్ లో మనం అథరైజేషన్ అనేది ఇక్కడ పెట్టాం, యూజర్ రోల్ అని చెప్పి పెట్టాం. సో ఈ యూజర్ రోల్ రిలేటెడ్ సమ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఆ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటేనే మన సిపిఐ సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది. ఎవరు పడితే వాళ్ళు డేటా అనేది పంపించలేరు కదా. ఓన్లీ ఎండ్ పాయింట్ వరకు డేటా పంపించేస్తే ఏముంది, ఎవరైనా హ్యాక్ చేయగలుగుతారు. సో దానికి తోడు ఏం కావాలి మనకి? క్రెడెన్షియల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. సో ఆ క్రెడెన్షియల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఆ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం బీటీపీ కాక్పిట్ లోకి వెళ్తాం. ఓకే, మన బీటీపీ కాక్పిట్ మనం ట్రైల్ ఎక్కడైతే ఇంటిగ్రేషన్ సూట్ సబ్స్క్రైబ్ చేస్తున్నామో, ఓకే, ఆ పేజ్కి వెళ్తాం. ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి పైన క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సర్వీసెస్ లో ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్, అది అందరూ ఇన్స్టాన్స్ అనేది మీరు యాక్టివేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్లాన్ వచ్చేసి మీరు ఇంటిగ్రేషన్ ఫ్లో పెట్టినా, ఏపీ పెట్టినా, ఏది పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, నేను ఇంటిగ్రేషన్ ఫ్లో చేసుకుంటున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఎన్విరాన్మెంట్ మనది ఏంటిది? క్లౌడ్ ఫౌండరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పేస్ డెవలప్మెంట్ డెవ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ మీరు ఏ నేమ్ తో దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఇన్స్టాన్స్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ పిఐఆర్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని చెప్పి జస్ట్ షార్ట్ కట్ లో ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూసారా రోల్స్ ఏముంది? ఇక్కడ యూఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్. సో ఈ రోల్ ఏదైతే మీరు డిప్లాయ్ చేస్తున్నారో ఆ రోల్ కి ఈ ఇప్పుడు క్రియేట్ అయ్యే క్రెడెన్షియల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ వచ్చేసి ఏముంది? క్లయింట్ క్రెడెన్షియల్స్. గ్రాండ్ టైప్ అనేది క్లయింట్ క్రెడెన్షియల్స్ అనేవి ఉంది అనమాట. ఓకే, సో ఇది మనకి క్రెడెన్షియల్స్. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ నెక్స్ట్ కొట్టేసి క్రియేట్ కొట్టేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఇన్స్టాన్సెస్ అనేది 0 ఉంది, ఇప్పుడు ఇన్స్టాన్స్ అనేది ఒకటి క్రియేట్ అయి ఉంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది సబ్స్క్రిప్షన్ కాదు, ఇన్స్టాన్స్. ఓకే, సబ్స్క్రిప్షన్స్ డిఫరెంట్, ఇవి మనకి సబ్స్క్రిప్షన్స్. ఓకే, ఇన్స్టాన్సెస్ అనేవి డిఫరెంట్. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఈ రోల్తో మన ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనే రోల్తో ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ నేమ్ ఇదేంటిది? ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఓకే, సో అది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా మన ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ సర్వీస్ కీ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో క్రియేట్ సర్వీస్ కీ మీద క్లిక్ చేస్తే మనకి ఒక సర్వీస్ కీ అనేది జనరేట్ అవుతుంది. సర్వీస్ కీ అంటే నథింగ్ బట్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ కీ నేమ్ ఒకటి ఇవ్వాలి మనం. ఓకే, జస్ట్ నేను ఇక్కడ సిపిఐ అని చెప్పి సర్వీస్ కీ వేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, అండ్ ఇక్కడ వచ్చేసి లెంత్ వ్యాలిడిటీ పెట్టుకోవాలంటే వ్యాలిడిటీ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ కీ సైజ్ అంటే మనకి ఏదైతే పాస్వర్డ్ అనేది జనరేట్ చేస్తో దాని సైజు 2048 ఉంది. మీరు ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకేనా, బై డిఫాల్ట్ మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసేయండి, సర్వీస్ కి నేమ్ ఇచ్చేసి జస్ట్ క్రియేట్ కొట్టండి అంతే. ఓకేనా, ఇక్కడ క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఉంది. ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తే ఇదిగో ఉంది. ఇక్కడ చూసారా ఇందాక ఏం లేదు మనకి, ఇప్పుడు క్రెడెన్షియల్స్ లో 1 కీ అని చెప్పి యాడ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఒక సర్వీస్ కి క్రియేట్ చేసాం కాబట్టి ఆ కీ అనేది యాడ్ అయిపోయింది. జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేస్తే మనకు ఆ క్రెడెన్షియల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా, క్రెడెన్షియల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ మీరు అంటే ఇది జేసన్ ఫార్మాట్ లో ఉంది, మీరు ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, యూఆర్ఎల్ ఎప్పుడు క్రియేట్ చేసాము, టోకెన్ యూఆర్ఎల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ క్లయింట్ ఐడి ఏదైతే ఉందో దీన్ని మనం యూజర్ ఐడి అని చెప్పి అంటాము.
ఈ క్లయింట్ సీక్రెట్ ఏదైతే ఉందో ఇది మనకి పాస్వర్డ్ అని చెప్పాలి. ఓకే, ఇదే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్స్ అన్నమాట. ఇవి పెట్టుకుని మనం అప్పుడు సిపిఐకి డేటా అనేది పాస్ చేయగలం. అర్థమైందా? ఏం చేసాం ఫస్ట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేసి ఏం తీసుకోవాలి ఇక్కడ, ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనమాట. సో ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెలెక్ట్ చేసుకుని ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాము. మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, మీరు మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మన ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఒకసారి క్రియేట్ చేస్తే ఒకసారే ఉంటుంది. బట్ ఇక్కడ ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది మీరు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఇన్స్టాన్స్ అనేవి మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుని ఇన్స్టాన్స్ నేమ్ పెట్టేసుకుని ఇక్కడ మనం క్రియేట్ చేసేస్తాం. వన్స్ క్రియేట్ చేయగలనే మనకి ఇక్కడ కింద ఇన్స్టాన్స్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. మీరు ఇచ్చిన నేమ్తో ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ యాక్షన్స్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ సర్వీస్ కి మీద క్లిక్ చేసి మనం ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ నేమ్ ఏదైతే మనం నేమ్ తో క్రియేట్ చేద్దామో ఆ నేమ్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ కొడతాం. సో ఇలా ఒక్క ఇన్స్టాన్స్ లో మల్టిపుల్ సర్వీస్ కీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను సిపిఐ ఇచ్చా కదా, ఇప్పుడు సిపిఐ 2 అని చెప్పేస్తున్నాను, క్రియేట్. ఇక్కడ చూసారా అగైన్ ఇప్పుడు మనకి 2 కీస్ వచ్చేసింది. సో దీంట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడ చూపిస్తుంది చూసారా పైన సిపిఐ 2 మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రతిదానికి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను సిపిఐ ఒకటి పెట్టా కాబట్టి సో దాన్ని యూజ్ చేస్తున్నా. సో ఫామ్ లోకి వచ్చేసి ఇక్కడ ఇది నాకు ఏంటిది, ఇది క్లయింట్ ఐడి అనేది యూజర్. సో ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ లోకి వచ్చేసి ఇక్కడ నేను అథరైజేషన్ లో ఇప్పుడు బేసిక్ అథెంటికేషన్ అని చెప్పి ఉంది కదా, సో ఈ బేసిక్ అథెంటికేషన్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆ యూజర్ పేస్ట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ క్లయింట్ సీక్రెట్ ఏదైతే ఉందో క్లయింట్ సీక్రెట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. బాడీ ఉంది, ఇంకా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ట్రేస్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో ట్రేస్ అనేది నేను ఎనేబుల్ చేసా. ఇప్పుడు వచ్చేసి ఐఫ్లోని ట్రిగర్ చేస్తుంది. ఏమైంది, స్టేటస్ 200 వచ్చిందంటే మీకు అది సక్సెస్ఫుల్ గా సెండ్ అయినట్లు. ఓకేనా, స్టేటస్ 200 వస్తే మీకు అది సక్సెస్ఫుల్ గా సెండ్ అయినట్లు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు పంపించగానే ఇక్కడ రెస్పాన్స్ కూడా మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఇది ఏదైతే రెస్పాన్స్ అనేది మెయిల్ కి హ్యాండ్ ఓవర్ అయిందో ఎండ్ దగ్గరికి ఏదైతే హ్యాండ్ ఓవర్ అయిందో రెస్పాన్స్ బ్యాక్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది హెచ్టిటిపిఎస్ అనేవి ఎప్పుడు మీకు సింక్రనస్ కమ్యూనికేషన్ లో ఉంటాయి. మీకు డేటా పంపించగలనే రెస్పాన్స్ కూడా బ్యాక్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, హెచ్టిటిపిఎస్ రెస్ట్ బేస్డ్ దాంట్లో మనకి రెస్పాన్స్ కూడా బ్యాక్ అనేది వస్తుంది. ఓకే, 2 టైప్ ఆఫ్ మోడ్స్ చెప్పారా మీకు స్టార్టింగ్ డెమో చెప్పేటప్పుడు మనకి 2 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఏంటవి, సింక్రనస్, అసింక్రనస్. ఓకే, అసింక్రనస్ అంటే ఏంటి, 1 వే కమ్యూనికేషన్. ఓకే, డేటా అనేది సెండర్ కి నుంచి రిసీవర్ కి వెళ్తుంది కానీ రెస్పాన్స్ అనేది బ్యాక్ రాదు. అంటే సెండర్ కి అది సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిందా లేదా అంటే సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది కానీ బట్ 100% వీఆర్ నాట్ షూర్ వాళ్ళకి రిసీవ్ అయిందా వాళ్ళు చూసారా లేదా అనేది మనకి తెలియదు. బట్ అదే సింక్రోనస్ కమ్యూనికేషన్ అయితే రిసీవర్ కి రిసీవ్ అవ్వగానే రిసీవర్ రెస్పాన్స్ బ్యాక్ అనేది పంపిస్తాం, మాకు పర్టికులర్ మెసేజ్ అనేది రిసీవ్ అయింది అని చెప్పి పంపిస్తాం. అదే మనకి సింక్రోనస్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇప్పుడు 200 ఓకే వచ్చింది కదా అంటే మన ఐఫ్లో అనేది రన్ అయినట్లు. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్కడ చూస్తాము ఐఫ్లో రన్ అయిందా లేదా అనేది, మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. ఓకే, మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వస్తే ఇదిగోండి చూసారా మన ఐఫ్లో అనేది కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ట్రేస్ లోకి వస్తే మనం ఐఫ్లో అనేది ఎలా రన్ అయింది అనేది కూడా చూడొచ్చు.
ఇదిగోండి. ఓకేనా? సో ఇక్కడ హెచ్టిటిపిఎస్ నుంచి హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో మనకి డైరెక్ట్ ఎండ్ మెసేజ్కి వెళ్ళిపోయింది. మనకి ఇంకా మధ్యలో ఏం లేవు కాబట్టి డైరెక్ట్ ఎండ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేస్తే మెసేజ్ కంటెంట్ అనేది ఇదేనా? ఇదే కదా మనం పంపించిన బాడీ. సో ఈ బాడీ అనేది మనకి ఎండ్కి వచ్చి ఎండ్ నుంచి మెయిల్కి కూడా డేటా అనేది పాస్ అయింది అనమాట. ఇదిగోండి, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ సబ్జెక్ట్ ఇచ్చాం కదా, సో ఆ డేటా అనేది మనకి ఇక్కడికి పాస్ అయింది అనమాట. ఓకే, సో ఇలా మనకి రిసీవర్కి డేటా అనేది సెండ్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏదైనా సమ్ చేంజెస్ చేసి ఐఫ్లో డిప్లాయ్ చేశాను అనుకోండి, డిప్లాయ్ చేస్తే రన్ అవుతుందా? డిప్లాయ్ చేస్తే రన్ అవుతుందా, రన్ అవుదా? సో ఇక్కడ నేను ఒక సంథింగ్ ఒక కంటెంట్ మోడిఫైయర్ పెట్టాను. ఓకే, దీంట్లో జస్ట్ ఒక $in.body అంటే ఏం చేస్తుందండి? వచ్చే ఇన్కమింగ్ పేలోడ్ ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఇదే కదా వచ్చే ఇన్కమింగ్ పేలోడ్ ని క్యాప్చర్ చేస్తుంది. సో అప్పుడు ఇప్పుడు ఈ $in.body అనేది నేను పెట్టానంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి వచ్చే పేలోడ్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసా అండ్ డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, స్టార్టెడ్ అని చెప్పి పడింది. ఇప్పుడు ఐఫ్లో రన్ అయిందా, రన్ అవ్వలేదు? టైమర్ పెట్టినప్పుడు ఏమైంది? టైమర్ పెడితే డిప్లాయ్ చేయగానే మనం ఆన్ టైం డిప్లాయ్మెంట్ పెట్టాం కాబట్టి ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో అప్పుడు ఐఫ్లో అనేది రన్ అయింది. ఇప్పుడు ఇక్కడ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నేను డిప్లాయ్ చేస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? సిపిఐలో ఐఫ్లో అనేది పైప్ లైన్ అనేది నేను యాక్టివేట్ చేస్తున్నా అంతే. నేను ఐఫ్లో అనేది రన్ చేయట్లేదు. ఐఫ్లో ఎవరు రన్ చేయాలి? సెండరే పంపించాలి. ఓకే, టైమర్ ఉంటే మాత్రమే ఐఫ్లో అనేది సిపిఐ నుంచి ట్రిగర్ అవుతుంది. మనం పెట్టిన టైమింగ్ స్కెడ్యూల్ బట్టి పర్టికులర్ ఇంటర్వెల్లో ఐఫ్లో అనేది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే మీకు సెండర్ అనేవాడు వచ్చాడో ఇంకా మనం జస్ట్ డిప్లాయ్ చేసి యాక్టివేషన్ చేస్తున్నాం అంతే ఫ్లోని. ఓకే, వాళ్ళు సెండర్ అనేవాడు డేటాని ట్రిగర్ చేస్తేనే డేటా ట్రిగర్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు డిప్లాయ్ చేసినా ఏం యూజ్ ఉండదు. డిప్లాయ్ అనేది ఏంటి? మనం చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తే ఒకవేళ మళ్ళీ రీడిప్లాయ్ చేస్తాం, ఆ చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలండి. సపోజ్ ఇప్పుడు కంటెంట్ మోడిఫైయర్ పెట్టాను, నెక్స్ట్ నేను ఇంకొక ఫిల్టర్ ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో ఇంకో స్టెప్ యాడ్ చేసి సేవ్ చేశాను, డిప్లాయ్ చేయలేదు. ఇప్పుడు సెండర్ నుంచి డేటా పంపించారు, ఆ చేంజెస్ అనేవి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయా అవ్వవా? ఎందుకు అవ్వవు? డిప్లాయ్ అనేది నేను చేసిన చేంజెస్ అనేవి డిప్లాయ్ చేయలేదు, బట్ రన్ అవుతుంది. ప్రీవియస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే ఫ్లో అనేది రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను డిప్లాయ్ చేసిన ఆ చేంజెస్ ఏవైతే సేవ్ చేశానో వాటిని నేను డిప్లాయ్ చేయలేదు. సో దానివల్ల ఫ్లో అనేది ప్రీవియస్ చేంజెస్ తోనే రన్ అవుతుంది. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? సో ఎప్పుడైనా సరే మనం ఐఫ్లో అనేది డిప్లాయ్ చేస్తున్నామంటే సెండర్ అప్లికేషన్ ఉన్నప్పుడు అది ఐఫ్లో రన్ అవ్వదు. ఎప్పుడైతే సెండర్ నుంచి డేటా అనేది మనం పోస్ట్ చేస్తున్నామో ఇక్కడ చూస్తే ఒకసారి సరే ఉంది. సో ఇప్పుడు నేను ట్రేస్ అనేది నేను ఇప్పుడు ఎనేబుల్ చేసుకుని నేను డిప్లాయ్ చేసే ముందు ఎనేబుల్ చేస్తారా? మనం ఇందాక ఏం పెట్టాం అంటే నిన్న ఏం పెట్టాము? టైమర్ పెట్టాం కాబట్టి డిప్లాయ్ చేసే ముందు ట్రేస్ ఎనేబుల్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ డిప్లాయ్ చేసేసాం, ఐఫ్లో నేను రన్ చేయట్లా. సో ఐఫ్లో రన్ చేసే ముందు నేను ట్రేస్ ఎనేబుల్ చేసుకుని ఓకే ఐఫ్లో అనేది నేను ఇక్కడ నుంచి ట్రిగర్ చేసుకోవచ్చు. ఓకే, ట్రిగర్ చేయగానే ఇప్పుడు మనకి ఫ్లో అనేది ట్రిగర్ అవుతుంది. ఓకేనా? సో జస్ట్ మనం ఏం చేస్తామంటే యాక్టివేట్ చేసి ఉంచుతున్నాం ఫ్లో.
సెండర్ అనేది పంపించడానికి. సో సెండర్ అనేవాడు ఎప్పుడైనా పంపించవచ్చు. రియల్ టైంలో మనం ఏం చేస్తాము, జస్ట్ అడ్రస్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే ట్రిగర్ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ నుంచి ఉండదు. ఇంకా పోస్ట్ మ్యాన్ అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి, మనకు సెండర్ లేడు కాబట్టి మనం పోస్ట్ మ్యాన్ నుంచి మనం టెస్ట్ చేసుకుంటాం. రియల్ టైంలో సెండర్ అప్లికేషన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళ సిస్టమ్ నుంచి వాళ్ళు డేటా పోస్ట్ చేస్తారు. మన సిపిఐ సిస్టమ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఇంకో సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు డేటా అనేది పంపిస్తారు. సో పోస్ట్ మ్యాన్ అనేది ఒక డెమో టూల్ లాగా అనమాట. మనం వాళ్ళ సెండర్ అనేవి లేడు కాబట్టి మనం పోస్ట్ మ్యాన్ యూస్ చేసుకుని డేటా అనేది పంపిస్తే ఎలా వస్తుంది, అథెంటికేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం ముందే చెక్ చేసుకుంటాం. రియల్ టైంలో కూడా పోస్ట్ మ్యాన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ టైమ్ సెండర్ని నేను డేటా పంపించు అని చెప్పి అడగలేదు. మనం టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ మనం పోస్ట్ మ్యాన్ లో పెట్టేసుకుని క్రెడెన్షియల్స్ పెట్టేసుకుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ట్రిగర్ చేసుకుని డేటా ఎలా వస్తుంది, నేను చేసిన చేంజెస్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో వన్స్ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు సెండర్ ని ట్రిగర్ చేయమంటాం. అంతేగాని మనం టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు 10 సార్లు కావాలంటే 10 సార్లు, 20 సార్లు కావాలంటే 20 సార్లు టెస్ట్ చేయమంటే అది కరెక్ట్ కాదనమాట. సో మనం పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకుని సెండ్ చేసుకునే డేటాని అప్పుడు మాత్రమే మనం చెక్ చేస్తాం అన్నమాట. సెకండ్, ఓకేనా, అర్థమైందా అండి? రియల్ టైమ్ లో ఎవ్రీ టైం డిప్లాయ్ చేసి చూడాలంటే దాని మీద లోడ్ పడుతుంది. ఎవ్రీ టైమ్ డిప్లాయ్ చేసి చూస్తాము, లేకపోతే ఓన్లీ సిమ్యులేషన్ ఇదేనా? డిప్లాయ్ ఎవ్రీ టైం ఎందుకు చేస్తాము, మనం చేంజెస్ చేసామంటే డిప్లాయ్ చేయాలి. మీరు ఐఫ్లో ఏ ఒక్క చేంజెస్ చేసినా ఐఫ్లో అనేది మళ్ళీ డిప్లాయ్ చేయాలండి. ఓకేనా, డిప్లాయ్ చేయకపోతే మీరు చేంజ్ చేసిన చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. అంత ముందర ప్రీవియస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే ఐఫ్లో రన్ అవుతుంది. ఓకేనా, అన్డిప్లాయ్ చేస్తే ఐఫ్లో రన్ అవ్వదు. అన్డిప్లాయ్ ఎక్కడ చేస్తాం మనం, చూసారా ఎప్పుడన్నా ఐఫ్లో అన్డిప్లాయ్ ఎక్కడ చేస్తాం అనేది? మనం మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ లో దీని మీద క్లిక్ చేస్తే అన్డిప్లాయ్ అని చెప్పొచ్చు. అన్డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా ఐఫ్లో అనేది డియాక్టివేట్ అయిపోయినట్టు. ఇంకా మనకి మీరు ట్రిగర్ చేసిన ఐఫ్లో రన్ అవ్వదు. ఇప్పుడు నేను అన్డిప్లాయ్ చేస్తున్నాను, మన ఐఫ్లో అనేది నేను అన్డిప్లాయ్ చేశాను. ఓకే, స్టాపింగ్. ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేస్తున్నాను. ఏమొచ్చింది, 404 నాట్ ఫౌండ్. మీకు 404 నాట్ ఫౌండ్ వచ్చిందంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ లేదని చెప్పి చెప్తుంది అనమాట. పర్టికులర్ టెనెంట్ లో అది లేదని చెప్పి చెప్తుంది. నేను అన్డిప్లాయ్ చేస్తే అంటే అది అక్కడ ఉండదు. ఇంకా లేదు కాబట్టి, యాక్టివేషన్ లేదు కాబట్టి ఐఫ్లో ఉన్నా సరే మనకి నో యూస్. సో ఇది అన్డిప్లాయ్ చేస్తే ఐఫ్లో అనేది ఇంకా రన్ అవ్వదు అనమాట. ఓకే, మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ ఐఫ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డిప్లాయ్ చేసుకోండి. ఓకే, సో డిప్లాయ్ చేసుకుంటే ఈసారి నేను నెక్స్ట్ నుంచి మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇది అంటున్నారా? ఇదా రీస్టార్ట్ అంటే నథింగ్ బట్ రీఫ్రెష్ అంతే. రీస్టార్ట్ చేయడం వల్ల మీకు ఏం ఉండదు, ఏం యూజ్ ఉండదు. జస్ట్ ఆప్షన్ ఉంటుంది, రీస్టార్ట్ అంటే నథింగ్ బట్ రీఫ్రెష్ అంతే. అంతకుమించి దాంట్లో ఎలాంటి చేంజెస్ ఏం జరగవు. ఓకే, ఓకేనా, అర్థమైందా? సెండర్ అప్లికేషన్ నుంచి డేటా ఎలా పంపించాలనేది. 401 అనేది అన్ఆథరైజ్. మనకి హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అని చెప్పి అంటాం. ఓకే, మీరు చూస్తూ అర్థమవుతుంటది. హెచ్టిటిపిఎస్ స్టేటస్, హెచ్టిటిపి స్టేటస్ అని చెప్పి మీరు కొడితే మీకు మల్టిపుల్ స్టేటస్ అదే వస్తాయి. 500 ఇంటర్నల్ సర్వర్, 403 ఫర్బిడెన్, 404 నాట్ ఫౌండ్. ఆ స్టేటస్ కోడ్ని బట్టి మనం ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మాక్సిమం మీకు అక్కడ చూపిస్తుంది ఎర్రర్ ఏంటి అనేది. మీకు ఒకసారి ఎర్రర్ అనేది చూపించింది అనుకోండి, ఆ ఎర్రర్ని బేస్ చేసుకుని మనం మానిటర్లో ట్యాబ్లోకి వచ్చేస్తాం. ఐఫ్లో ట్రిగర్ అయింది అనుకోండి, అక్కడ క్లిక్ చేసి
ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఎర్రర్ నేమ్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ పర్టికులర్ రీజన్ వల్ల వచ్చింది అని చెప్పి ఎర్రర్ రూట్ కాజ్ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఐఫ్లో అనేది రిజల్యూషన్ ఎలా చేయాలనేది సొల్యూషన్ అనేది చూస్తా ఉన్నాం. ఓకేనా? సో ఈ వేస్ లో మనకి చూస్తా ఉంటే మీకు జస్ట్ ఇప్పుడు బేసిక్స్ లో ఉన్నారు కాబట్టి అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వెళ్తూ ఉంటే మీకు ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఆ ఎర్రర్స్ చూసి ఎలా అనలైజ్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలనేది మీకు చూస్తారు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ ఇంతవరకే అండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం కంటెంట్ మోడిఫైయర్ చూద్దాము. ఈ కంటెంట్ మోడిఫైయర్ చూసే ముందు మీరు రేపొద్దున ఏం చేయాలంటే హెచ్డిబిఎస్ సెండర్ నుంచి ఒక డేటా పంపించాలి. ఓకే, ఏ డేటా పంపించాలంటే సిఎస్వి డేటా పంపించాలి. అందరూ వినండి. టాస్క్ న్యూ బ్యాచ్ వాళ్ళు హెచ్టిటిపిఎస్ నుంచి అంటే సెండర్ అప్లికేషన్ నుంచి నాకు సిఎస్వి డేటా వస్తుంది. వచ్చే డేటాని నాకు మీరు ఎలా కన్వర్ట్ చేస్తారో నాకు తెలియదు. నెక్స్ట్ నాకు సేమ్ ఒక నియర్లీ సిఎస్వి డేటాలో నాకు ఒక 10 రికార్డ్స్ ఉండాలి. సిఎస్వి డేటాలో 10 రికార్డ్స్ ఉండాలి. ఒక 5 to 6 ఫీల్డ్స్ పెట్టుకోండి. ఈచ్ రికార్డ్కి 5 to 6 ఫీల్డ్స్ అంటే రికార్డ్ లో ఉండే ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, సంథింగ్ అట్లా. ప్రొడక్ట్స్ అయితే ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ఐడి, అట్లా మీరు ఒక నియర్లీ 10 రికార్డ్స్ నాకు సిఎస్వి డేటా అనేది రావాలి. ఎక్కడి నుంచి? సెండర్ నుంచి రావాలి. వచ్చిన తర్వాత మీరు ఎలా కన్వర్ట్ చేస్తారో కన్వర్ట్ చేయండి. చేసిన తర్వాత నాకు సేమ్ మళ్ళీ ఈచ్ రికార్డ్ ప్రతిదీ మెటీరియల్ నెంబర్ బేస్డ్ లేదంటే స్టేట్ బేస్డ్ లేదంటే కంట్రీ బేస్డ్ ఏదో ఒకటి పెట్టుకుని, కంట్రీ బేస్డ్ ఏదో రౌటింగ్ ఉండాలి. రౌటింగ్ ఉన్న తర్వాత ఈసారి మొన్న ఒకటి జేసన్ ఒకటే వాడారు మీరు. ఇప్పుడు నాకు XML ఫార్మాట్ ఒక రౌట్కి వెళ్ళాలి, జేసన్ ఫార్మాట్ ఇంకో రౌట్కి వెళ్ళాలి, సిఎస్వి ఫార్మాట్ ఇంకో రౌట్కి వెళ్ళాలి. ఓకే, ఈ 3 ఫార్మాట్స్ లో రౌట్స్ పెట్టి 3 మెయిల్స్ అనేవి నాకు చూపించండి. ఓకేనా? అర్థమైందా టాస్క్? సిఎస్వి డేటా అనేది నాకు రావాలి సెండర్ సైడ్ నుంచి. అంటే మీరు పోస్ట్ మ్యాన్ నుంచి సిఎస్వి డేటా పంపిస్తున్నారు. అది వచ్చిన తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చేస్తారో నాకు తెలియదు. బట్ కండిషన్ బేస్డ్ రౌటింగ్ జరగాలి. సిటీ బేస్డ్ స్టేట్ బేస్డ్ మీరు ఏదైనా పెట్టుకుని నాకు ఒక్కొక్క రౌట్ లో ఒకటి XML, ఒకటి JSON, ఒకటి CSV ఫార్మాట్స్ లో మెసేజెస్ అనేవి నాకు మెయిల్స్ కి రిసీవ్ అయి ఉండాలి. ఓకేనా? ఇది టాస్క్. రేపు పొద్దున వచ్చేటప్పుడు అందరూ మస్ట్ అండ్ షుడ్ గా చేసి రండి. ఓకేనా? చేయకుండా చేయలేదు అని చెప్పి చెప్పమను. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి, చూస్తే ఏం రాదు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి.